రోజులకు దేవుడు ధైర్యం ఇచ్చును గాక. మనలను బట్టి ఈ దేశమును దేవుడు ఆశీర్వదించును గాక. ఆయన బిడ్డలు ఆరాధించుకునే ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. దేవుడు మనలను బట్టి ఈ దేశమును కాచి కాపాడును గాక. దిక్కులేని ప్రజల నిమిత్తము కాచి కాపాడును గాక. ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న దేవుడు మనతో ఉండును గాక. నీ బిడ్డలతో ఉండును గాక. నీ పనిచేసే స్థలంలో ఉండును గాక. నీ కంపెనీలో ఉండును గాక. మిమ్మల్ని బిడ్డలను దీవించును గాక. నా కృప మీకు మెండుగా ఉండును గాక. నిశ్చయముగా మా స్తుతులపై ఆశీర్వదించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధి మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు మాత్రమే నిజమైన దేవుడు, సమస్త పరిస్థితులు మార్చగలిగిన దేవుడు తండ్రి. అసాధ్యమైనది ఏమీ నీకు లేదు ప్రభా. దేవా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు నువ్వు తండ్రి. ఇదిగో తండ్రి, కృంగిన వారిని లేవైతే దేవుడు తండ్రి. ధైర్యపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరు నూతన పరచమని అడుగుచున్నాను. నూతన శక్తితో నింపమని అడుగుచున్నాను. అధికారులను దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో రాజులను ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదిగో నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క వెలుగు ఈ దేశంలో ఉంచమని అడుగుతున్నాను. నీ కాపుదల భద్రత మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ కృప లేకుండా మానవుడు భూమి మీద ఏ పని చేయలేడయ్యా. ఇదిగో నీ వైపు చూస్తుండగా తండ్రి, ప్రతి ఒక్క పరిస్థితిని తండ్రి క్రమపరచు దేవుడు. నువ్వైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నూతన కార్యాలు నీ బిడ్డల పక్షంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నెమ్మది, సంతోషము, సమాధానము నువ్వు విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అతిశయించబడు కేవలము నన్ను బట్టి అతిశయించమని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీకు వేలాది స్తోత్రాలు. ఇప్పుడు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం ఉంది తండ్రి, నీ వాక్కుతో మమ్మల్ని సంధించండి. ఇదిగో నీ యొక్క వాక్కుతో బలపరచండి. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి ఒక్క మాట వల్ల జీవిస్తాన్ని సెలవిచ్చినావు. నిశ్చయమైన మాటను మాలో దయచేసి ఇదిగో ఏ బిడ్డకి ఏం అవసరమో తండ్రి, ఇదిగో వారితో మీరు మాట్లాడి తండ్రి. ఈ కొడుకుని ఆది నుండి అంతవరకు సమస్తము నీ యొక్క నామఘనత మహిమార్థం జరిగించుకోమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.